అతని స్థాయి అతని ముందు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే తెలంగాణలో అతని స్థాయి ఏమైంది తెలుసు అందరికీ. అతను ముందు 32 సీట్లు నేను నిలబెడతానన్నాడు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని 8 సీట్లు తెచ్చుకున్నాడు. 8 సీట్లు కూడా డిపాజిట్ రాలేదు. అతని స్థాయి మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ అతని స్థాయి మనకు తెలుస్తుంది. అతను కేవలం ఒక హీరోగా ఆ ఇమేజ్తో ప్రజలు వస్తున్నారు కానీ అతనికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. అతను ఖచ్చితంగా ఈరోజు మాట్లాడిన మాట రేపు అదే మాట అతను మాట్లాడితే ఓకే. నేను ఇంటర్లో అది చదివినాను, 3 చదివినాను అంటాడు అతను. ఈరోజు చెప్పిన మాట నాకు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఒకసారి తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి అంటాడు. నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా కూడా మీరు వైసీపీ వాళ్ళు అంటారు. ఈరోజు చెప్పిన మాట మళ్ళా చెప్పడదు. అతని గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన లేదు. ప్రజలు కూడా అతని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా జనసేన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అతన్ని ఎవరు పట్టించుకోరు. ఇది వాస్తవం.